మండుతున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. అలాంటిది రోజు ఉదయం నుంచి రాత్రి దాకా ఎండలోనే పనిచేయాల్సిన ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి ఏంటి? అది కూడా విశాఖపట్నం లాంటి సిటీలో ట్రాఫిక్ పోలీసులు రోజంతా పనిచేయటం ఎలా? ట్రాఫిక్ పోలీసులు పడుతున్న కష్టాలు గమనించిన విశాఖ పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి వారికి చిల్లింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. మండుటెండల్లో డ్యూటీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు కూలింగ్ జాకెట్స్ అందించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విశాఖలో ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్స్ ఇచ్చారు. దీనిపై ట్రాఫిక్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి విశాఖలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ కూలింగ్ జాకెట్స్ 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి. 5 లక్షల విలువ గల కూలింగ్ జాకెట్స్ ని దాతలు అందించారు. మొదట 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి ఇచ్చారు. మిగతా వారికి కూడా త్వరలోనే కూలింగ్ జాకెట్స్, కూలింగ్ హెల్మెట్స్ సమకూరుస్తామని విశాఖ సిపి చెప్పారు. మరిన్ని వివరాలు చిరంజీవి అందిస్తారు. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు విధి నిర్వహణ. 1 కాదు 2 కాదు, రోజులో సుమారు 10 గంటల పాటు కూడా ఈ ఎండలో విధులు నిర్వహిస్తుంది ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి ఈరోజు కూలింగ్ జాకెట్ను ఇచ్చేటువంటి కార్యక్రమం నిర్వహించారు. నిజంగా చెప్పుకోవాలంటే గత ఏడాది కంటే ఈ ఏడాది చాలా ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి. దీనివల్ల విధుల్లో నిర్వహించినటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్ అంతా కూడా చాలా వరకు డీహైడ్రేషన్కి లోనయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వాళ్ళకి ప్రస్తుతం అయితే కూలింగ్ జాకెట్ల ద్వారా ఈ ఎండ నుండి ఉపశమనం కలిగించేటువంటి సదుపాయాన్ని కల్పించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిపి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు 10 గంటల పాటు కూడా డ్యూటీలు చేస్తున్నారు. అలాంటి వాటి కోసం ఈరోజు చేయడం జరిగింది. ఎలా చూడాలి సార్? ఇప్పుడు మన అందరికీ తెలుసు, గ్లోబల్ వార్మింగ్ వలన ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరిగిపోవడానికి అవకాశం ఉంది. ఈసారి విశాఖపట్నం నగరంలో చూస్తే ఉష్ణోగ్రత చాలా ఎక్కువ. ఈ ఎండలో పొద్దున్న నుండి సాయంత్రం దాకా డ్యూటీ చేయాల్సి వస్తుంది. ట్రాఫిక్ సిబ్బంది రోడ్ మీద నిల్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్గా నాకు తెలుసు, ఇటువంటి ఎండలో హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ లాంటిది ప్రాబ్లమ్స్ రావచ్చు. దానివల్ల సింకోపల్ అటాక్స్ అంటే ఫెయింటింగ్ అటాక్స్ కూడా జరగవచ్చు. అందుకే ఈ కూలింగ్ జాకెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కూలింగ్ జాకెట్ ఈరోజు కొందరు దాతలతో ద్వారా ఇప్పించడం జరిగింది. 220 కూలింగ్ జాకెట్స్ ఇప్పించడం జరిగింది. మాకు రేపటి నుండి చందనోత్సవం ఏర్పాట్లు ఉన్నాయి. ఎల్లుండి చందనోత్సవం ఉంది. ఈ పొద్దున నుండి సాయంత్రం దాకా ఈ ఎండలో నిల్చొని డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ కూలింగ్ జాకెట్ బాగా పనికి వస్తుంది. ఈ కూలింగ్ జాకెట్ ధరిస్తే దాదాపు 8 డిగ్రీ వరకు లోపల టెంపరేచర్ తగ్గిపోతుంది. అది కాకుండా రేడియం స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట కూడా కనిపిస్తుంది. ఇది మనం సమ్మర్ సీజన్ కాకుండా వింటర్ సీజన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అందుకే ఇది మా ట్రాఫిక్ సిబ్బందికి చాలా ఉపయోగపడుతుంది అని మేము భావిస్తున్నాం. మే ఫస్ట్ వీక్లో ఇంకా కొన్ని హీట్ నివారించడానికి ఇంకా కొన్ని పరికరాలు మేము తెప్పిస్తున్నాం. అవి కూడా ఇలాగే ఒక ఫంక్షన్ పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విధంగా ట్రాఫిక్ విభాగానికి ఈ విధంగా కూలింగ్ జాకెట్లు ఇవ్వడం జరిగింది. మరోవైపు పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా కూలింగ్ హెల్మెట్లు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మళ్ళీ అడుగులు వేసే అవకాశం ఏమైనా ఉంది? అదే మే నెలలో కూలింగ్ హెల్మెట్స్ కూడా తెప్పిస్తున్నాం. ఆ రోజు ఇంకొక ప్రోగ్రాం పెట్టి అందరికీ కూలింగ్ హెల్మెట్స్ కూడా ఇస్తాము. ఎందుకంటే కూలింగ్ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ రెండు మా ట్రాఫిక్ సిబ్బందికి చాలా అవసరం. లేకపోతే ఇటువంటి పెరిగిపోతున్న ఉష్ణోగ్రత చూస్తే ఖచ్చితంగా హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ లాంటి ప్రాబ్లమ్స్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ జరగడానికి అవకాశం ఉంది. మా ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే సరిగ్గా పని చేసుకోగలుగుతారు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ కూలింగ్ జాకెట్ బాగా పనికి వస్తుందని మేము నమ్ముతున్నాం. 8 నుండి 10 గంటల వరకు కూడా ఎండలో విధులు నిర్వహిస్తుంటారు. అటువంటి వారికి ఈ విధంగా కూలింగ్ జాకెట్లు ఇవ్వడం వల్ల వాళ్ళు విధులు మరింత చురుగ్గా చేసే అవకాశం కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్తో చిరంజీవి, ఎన్టీవీ, విశాఖ నుంచి.